లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. బీజేపీ కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్ సహా పలువురికి కీలకమైన బాధ్యతలను అప్పగించింది. యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్లను పార్టీ అధిష్టానం నియమించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో బీజేపీ సంస్థాగత విభాగాలకు పునర్వ్యవస్థీకరించింది. బీజేపీ కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్ సహా పలువురికి కీలకమైన బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ కాస్త వ్యూహాలను కసరత్తుగా ముందుకెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతల ద్వారా కూడా అంటే అక్కడ రిఫ్లెక్ట్ చేయగలిగేటటువంటి కేపబుల్ ఉన్నటువంటి నేతలందరికీ కూడా ప్రభారీగా అయితే మరొకసారి ప్రమోట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ప్రస్తుతం మన గత మాజీ తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కి కూడా ఈ ప్రభారీస్ లో కూడా తనకు ఒక స్థానం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ కి కిసాన్ మోర్చా బాధ్యతలు కూడా అంటే ఇన్ఛార్జిగా బాధ్యతలు జాతీయ స్థాయిలో అప్పగిస్తూ కూడా జేపీ నడ్డా నిన్న రాత్రి ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా సునీల్ బన్సల్ కి యువ మోర్చాతో పాటుగా కూడా అలాగే తరుణ్ చుగ్ లాంటి వాళ్ళకి కూడా ఎస్టీ మోర్చా, అలాగే ఎస్టీ మోర్చా సంబంధించి రాధా మోహన్ దాస్ అగర్వాల్ కి కూడా అప్పచెప్పడం జరిగింది. ఇలాగే పూర్తి స్థాయిలో కూడా అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి ఏదైతే రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ స్థానాలు సాధించే దిశగా కూడా ఆయా స్థానాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా ఇలాంటి అవకాశాలు కూడా కల్పిస్తూ ఇదొక చాణిక్యత కూడా చాటుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కూడా టార్గెట్ చేస్తూ కూడా బీజేపీ అంటే మూడోసారి మోడీని ప్రధాని చేసే దిశగా కూడా హ్యాట్రిక్ దిశగా కూడా బీజేపీ ముందుకెళ్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇలాంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా పూర్తి స్థాయిలో అంటే రాష్ట్రంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్ల నేపథ్యంలో కూడా కొన్ని ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల చివరిలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తుల నేపథ్యంలో చాలా మార్పులు కూడా ఉండబోయే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు కూడా మరికొంతమంది మార్పులు చేర్పులు కూడా తెలంగాణలో మరికొద్ది రోజుల్లో కూడా ఉండబోతాడు కూడా చెప్పుకోవచ్చు. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.